హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే డెల్ వాస్ట్రో 3401 ల్యాప్టాప్కి ఒక ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఎస్ఎస్డీతో పాటు ఒక 4GB ర్యామ్ను కూడా అప్గ్రేడ్ చేస్తున్నాను. సో ఎస్ఎస్డీ ఏంటంటే శాంసంగ్ ఎస్ఎస్డీ, ఇది శాంసంగ్ 980 Pro ఎస్ఎస్డీ. ఈ ఎస్ఎస్డీ నార్మల్ కాస్ట్ అయితే 15,000 ఉంది, బట్ సేల్లో అయితే 10,000కి పైన ఈ ఎస్ఎస్డీ అయితే నాకు లభించింది. సో 980 Pro ఇది. సో దీని స్పీడ్ చాలా హై స్పీడ్ ఇది. అలాగే ఇది 4GB ర్యామ్ అన్నమాట. సో ఈ 4GB ర్యామ్ అంటే ల్యాప్టాప్లో ఆల్రెడీ 4GB ర్యామ్ వచ్చింది. సో దాంతోపాటు ఇంకొక 4GB ర్యామ్ని అయితే నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. సో ఈ 4GB ర్యామ్ని అప్గ్రేడ్ చేయడం, అలాగే ఈ ల్యాప్టాప్లో ఈ ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేయడం ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండా దీనిలో ఉండే ర్యామ్ సేమ్ ఏదైతే ర్యామ్ ఉందో అదే ర్యామ్ నేనైతే పర్చేజ్ చేశాను. దీని మీద ఉండే పార్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే పార్ట్ నెంబర్, అదే మ్యానుఫ్యాక్చర్తో ఈ ల్యాప్టాప్లో అయితే ర్యామ్ ఉంది. అది ఎలా చెక్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు. అంటే మీ ల్యాప్టాప్ను ఓపెన్ చేయకుండా, మీ డెస్క్టాప్ను ఓపెన్ చేయకుండా అందులో ఏ మ్యానుఫ్యాక్చర్ ఏ పార్ట్ నెంబర్తో ర్యామ్ ఉందని చెప్పి సేమ్ పార్ట్ నెంబర్ సేమ్ ర్యామ్ తీసుకుంటే మీకు ప్రాపర్గా డ్యూయల్ ఛానల్ అయితే వర్క్ అవుతుంది. సో ఇందులో ర్యామ్తో పాటు మనం ఎస్ఎస్డీని కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇది 980 Pro ఎస్ఎస్డీ శాంసంగ్, చాలా హై స్పీడ్ ఎస్ఎస్డీ ఇది. సో ఈ రెండింటిని మనం ఈరోజు అయితే ఈ ల్యాప్టాప్లో అప్గ్రేడ్ చేద్దాం. సో ఈ రెండు ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నాం అంటే, ఏదైతే వీళ్ళు ల్యాప్టాప్ తీసుకున్నారో మా ఫ్రెండ్ ల్యాప్టాప్ ఇది చాలా స్లోగా ఉందన్నమాట. సో మనం ఎస్ఎస్డీని అలాగే మనం ర్యామ్ని అప్గ్రేడ్ చేయడం వల్ల ల్యాప్టాప్ స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇది వోస్ట్రో ల్యాప్టాప్, డెల్ వోస్ట్రో 3401. సో ఎన్నైతే స్క్రూలు ఉన్నాయో ఆ స్క్రూలు అన్నీ ఇప్పుడు నేనైతే దీంట్లో తీస్తాను. మీకు మళ్ళీ స్క్రూ తీసి చూపించడం టైం వేస్ట్ అని చెప్పి. సో స్క్రూలన్నీ ఓపెన్ చేశాక మనకి దీని మీద ఉండే బ్యాక్ సైడ్ ప్లేట్ అయితే ఈ విధంగా మనకు వచ్చేసింది. బ్యాక్ సైడ్ ప్లేట్ అయితే ఇలా వచ్చేసింది. సో ఈ బ్యాక్ సైడ్కి మనం ఇక్కడ ఈ రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఇవి లాక్ లాగా వీటికే ఉండిపోతాయి అనమాట. మనం స్క్రూ తీసేటప్పుడు మీదకి వచ్చేస్తుంది దీని ప్లేట్ అనేది. మిగతా స్క్రూలన్నీ కూడా మనకి బయటకు అయితే ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ ఇది మనకి ల్యాప్టాప్ బోర్డు అయితే. సో ఇందులో చూడండి, ల్యాప్టాప్ 2 స్లాట్లు ఇచ్చాడు, 2 ర్యామ్ స్లాట్లు. ఈ 2 ర్యామ్ స్లాట్లు ఇందులో ఉన్నాయి అని నేను ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. అంటే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండా అందులో ఎన్ని ర్యామ్ స్లాట్లు ఉన్నాయి, అందులో ఏ ర్యామ్ ఉంది, అది ఏ మ్యానుఫ్యాక్చర్ ర్యాము, దాని పార్ట్ నెంబర్ ఏంటి అన్నీ తెలుస్తాయి. సో నేనైతే ఇంత ముందైతే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకుండానే నేను చూసి ఇదే పార్ట్ నెంబర్తో నేనైతే సేమ్ పార్ట్ నెంబర్తో ఇంకొక ర్యామ్ని అయితే నేను తీసుకున్నాను. సో సేమ్ పార్ట్ నెంబర్ ఎప్పుడైతే ఉందో ఆల్మోస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరే సేమ్, మేడ్ ఇన్ కొరియా, మేడ్ ఇన్ చైనా. మేడ్ ఇన్ కొరియా అయితే కొన్ని దొరకట్లేదు. సేమ్ పార్ట్ నెంబర్తో అయితే మేడ్ ఇన్ చైనా అయితే దొరికింది. సో మేడ్ ఇన్ చైనా మనం ఇది శాంసంగ్ అని అయితే మనం చెప్పలేము, చైనావి. సో ఇది మనకి 2 స్లాట్లు అయితే ఇందులో ఉన్నాయి. సో 2 స్లాట్లో ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క ర్యామ్ని అయితే మనం అయితే ఇన్సర్ట్ చేస్తాం. 2 స్లాట్లో ఈ 2 ర్యామ్ని ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి డ్యూయల్ ఛానల్ అయితే ఈ ల్యాప్టాప్లో వర్క్ అవుతుంది. 2 స్లామ్ స్లాట్లు, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ పార్ట్ నెంబర్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండానే ఎలా మీరు తెలుసుకోవాలి, సేమ్ పార్ట్ నెంబర్తో ఎలా తెప్పించాలి అనేది అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ పర్చేజ్ చేసేటప్పుడు 1TB హార్డ్ డిస్క్లో విండో 10 హోమ్ అయితే ఇన్స్టాల్ అయ్యి వచ్చింది. ఒరిజినల్ జెన్యూన్ ఓఎస్ OEM వెర్షన్ది. సో ఇప్పుడు నేను ఈ 1TB హార్డ్ డిస్క్ని పూర్తిగా నేను ఫార్మాట్ చేశాను. ఫార్మాట్ చేసేసి టోటల్ 0 అనమాట. ఈ 1TB హార్డ్ డిస్క్లో టోటల్గా ఫార్మాట్ చేస్తాను ఏదైతే జెన్యూన్ ఓఎస్ వచ్చిందో. సో దాన్ని అంతా ఫార్మాట్ చేసి ఈ ఎస్ఎస్డి కూడా పూర్తిగా ఎంటీ ఎస్ఎస్డి. సో ఈ ఎస్ఎస్డిని ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏదైతే స్క్రూ ఉందో ఆ స్క్రూని అయితే ఈ బోర్డు మీద మనం ఫిట్ చేసేస్తాం. ఫిట్ చేశాక ఈ టోటల్ ఎస్ఎస్డి అయితే ఎంటీ. ఈ ఎంటీ ఎస్ఎస్డిలో నేను ఓఎస్ ఇన్స్టాల్ చేశాక ఈ ఓఎస్ అసలు జెన్యూన్ ఓఎస్ అయిందా లేదా, ఈ ల్యాప్టాప్ అయితే జెన్యూన్తో పర్చేజ్ చేశారు. అది మనకి 1TB హార్డ్ డిస్క్లో అయితే జెన్యూన్ ఓఎస్ వచ్చింది. సో నేను ఎప్పుడైతే ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేశానో నా హార్డ్ డిస్క్, ఇందులో ఉన్న హార్డ్ డిస్క్ని అయితే ఫార్మాట్ చేశాను. ఫార్మాట్ చేసిన ఈ ఎస్ఎస్డీని వేసాక ఈ ఎస్ఎస్డీలో జెన్యూన్ ఓఎస్ నేను మళ్ళీ రిటర్న్ తెచ్చానా లేదా అనేది ఈ వీడియో మీరు చూస్తే అర్థం అవుద్ది. సో ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్లో అయితే నేను ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేశాను. సో చూడండి, ఇక్కడ 2 డిస్క్లు అయితే ఉన్నాయి. ఒకటి 931GB ఉంది కదా, ఇది ఈ ల్యాప్టాప్తో పాటు వచ్చిన హార్డ్ డిస్క్, 1TB హార్డ్ డిస్క్ ఈ ల్యాప్టాప్ పాటు వచ్చింది. సో నేను అప్గ్రేడ్ చేసిన ఎస్ఎస్డి 500GB ఎస్ఎస్డి, శాంసంగ్ NVMe 980 Pro ఎస్ఎస్డి. సో ఆ ఎస్ఎస్డి అయితే ఇది. సో ఈ ఎస్ఎస్డిలో నేను 2 పార్టీషన్లు చేసి, ఒక పార్టీషన్ C డ్రైవ్లో అయితే నేను ఓఎస్ని అయితే ఇన్స్టాల్ చేశాను, ఇంకోటి D డ్రైవ్ ఖాళీగా ఉంచాను. సో ఇప్పుడు దాన్ని మనం చూద్దాం మై కంప్యూటర్లోకి వెళ్ళి. సో ఈ దిస్ పీసీలోకి వెళ్ళి చూస్తే చూడండి, ఈ C డ్రైవ్లో అయితే నేను ఓఎస్ వేసా, D డ్రైవ్లో వీళ్ళ డేటా వేసాను. సో వీళ్ళ దగ్గర ఉన్న 1TB హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అదంతా ఖాళీగా ఉంది. సో నేను ఇప్పుడు ఏదైతే కొత్త ఎస్ఎస్డి వేసానో
ఆ ఎస్ఎస్డిలోనే సి డ్రైవ్లో నేను వీళ్ళకి ఓఎస్ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఈ ఓఎస్ ఇన్స్టాల్ చేశాక సో వీళ్ళు కొనేటప్పుడు వీళ్ళకి హార్డ్ డిస్క్లో అయితే ఓఎస్ ఇన్స్టాల్ అయ్యి వచ్చింది. 1 TB హార్డ్ డిస్క్లో వీళ్ళకి ఓఎస్ ఇన్స్టాల్ అయ్యి వచ్చింది. సో వీళ్ళు ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు వీళ్ళకి వచ్చిన ఓఎస్ ఏంటంటే విండోస్ 10 హోమ్ ఎడిషన్ అనమాట. విండోస్ 10 హోమ్ జెన్యూన్. సో విండోస్ 10 హోమ్ జెన్యూన్తో పాటు వీళ్ళు ల్యాప్టాప్ పర్చేస్ చేశారు. ఈ జెన్యూన్ ఓఎస్ అనేది అందులో వచ్చింది వాళ్ళకి 1 TB హార్డ్ డిస్క్లో వచ్చింది. సో నేను ఆ 1 TB హార్డ్ డిస్క్ అంతా ఫార్మాట్ చేసి నేను ఇప్పుడు ఒక 500 GB SSD వేసి అందులో 2 పార్టీషన్లు చేసి ఒక పార్టీషన్లో అయితే ఓఎస్ వేసాను. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేశా, బట్ దీన్ని జెన్యూన్ అయిందా లేదా, ఈ ఓఎస్ జెన్యూన్ అయిందా లేదా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవడానికి విండో ఆర్కిన్ టైప్ చేసి మీరు ఇందులో కమాండ్ అయితే మీరు ఇవ్వాలి. ఆ కమాండ్ ఏంటంటే slmgr.vbs/DLI అని మీరు రన్ కమాండ్ ఇచ్చి ఓకే చేస్తే మీకు ఒక స్టేటస్ వస్తుంది. చూడండి, విండోస్ స్క్రిప్ట్ హోస్ట్ అని చెప్పి దీని తాలూకా అంటే ఈ ఓఎస్ లైసెన్స్డా కాదా అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే లైసెన్స్ స్టేటస్ లైసెన్స్డ్ అని చూపిస్తుంది. సో ఈ ఏదైతే ఈ ఓఎస్ ఉందో నేను ఈ ఎస్ఎస్డిలో ఈ చూసారు కదా ఈ 2 పార్టీషన్లు ఎస్ఎస్డివి, ఈ ఎస్ఎస్డిలో ఓఎస్ వేసాక కూడా ఇది ఒరిజినల్ ఓఎస్ అయ్యిందనమాట. సో ఈ ఒరిజినల్ ఓఎస్ అయ్యిందే లేదా ఇంకా చెక్ చేసుకోవడానికి మీరు విండో ఐకీని ప్రెస్ చేసి మీరు ఈ లాస్ట్ అప్డేట్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి యాక్టివేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు యాక్టివేషన్ స్టేటస్ చూపిస్తుంది. విండోస్ ఈజ్ యాక్టివేటెడ్ విత్ డిజిటల్ లైసెన్స్ అని. సో ఈ డిజిటల్ లైసెన్స్ అంటే ఏంటంటే ఈ డిజిటల్ లైసెన్స్ అనేది ఇంతకు ముందు రోజుల్లో మీరు ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనేటప్పుడు దాని వెనక కానీ ఎక్కడైనా దాని ఓఎస్ లైసెన్స్ కీ అనేది ఇచ్చేవాడు. ఈ రోజుల్లో ఈ లైసెన్స్ కీ అనేది ఇవ్వట్లేదు. ఈ లైసెన్స్ కీ అనేది ఈ ల్యాప్టాప్ తాలూకు మదర్ బోర్డ్ బయాస్ ఐసీలో ఇన్బుల్ట్ అయి వస్తుంది. సో మీరు ఎన్నిసార్లు అంటే ఇన్ కేస్ మీరు హార్డ్ డిస్క్ చేంజ్ చేసినా ఇంకేదైనా హార్డ్ డిస్క్ వేసినా ఏది వేసినా సరే మీరు ఒక నుంచి ఓఎస్ వేసాక దీనికి నెట్ కనెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా అది డిజిటల్ లైసెన్స్ అయిపోద్ది. వీళ్ళకి 1 TB హార్డ్ డిస్క్లో అయితే ఓఎస్ వచ్చింది కదా, సో నేను 500 GB హార్డ్ డిస్క్లో వీళ్ళకి ఓఎస్ చేంజ్ చేసినా వీళ్ళ ఓఎస్ అనేది లైసెన్స్డ్ అయిపోయింది. సో ఈ విధంగా వీళ్ళకి లైసెన్స్డ్ ఓఎస్ అయితే చేశాను. సో ఇప్పటి వరకు ఈ ల్యాప్టాప్లో ఎస్ఎస్డి అప్గ్రేడ్ చేశాక విండో 10 ఒరిజినల్ ఓఎస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది అయితే మీకు అర్థమైంది, అంటే ఎలా యాక్టివేట్ అవుద్ది అనేది అయితే మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే అంటే ఈ ల్యాప్టాప్ 4 GB ర్యామ్తో అయితే మనం పర్చేజ్ చేసాం. సో ఇంకొక 4 GBని అప్గ్రేడ్ చేయాలంటే సో డ్యూయల్ ఛానల్గా వర్క్ చేయించాలంటే సో మనం సేమ్ అంటే ర్యామ్ని ఎలా తెలుసుకోవాలంటే ఈ పీసీ అంటే ఈ ల్యాప్టాప్ని ఓపెన్ చేయకుండా దీంట్లో ఏ ర్యామ్ ఉంది, అది ఏ మ్యానుఫ్యాక్చర్ది, దాని పార్ట్ నెంబర్ ఏంటి, దాని సీరియల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికోసం మీరు ఇక్కడ ఈ సెర్చ్ బార్లో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేశాక ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక దాన్ని రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయండి. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేశాక ఇక్కడ నేను నోట్ ప్యాడ్లో కొన్ని కమాండ్స్ అయితే ఇచ్చాను. ఆ కమాండ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని కాపీ చేసి మీరైతే చూడొచ్చు. సో ఫస్ట్ కమాండ్ నాకు కావాల్సిన మ్యానుఫ్యాక్చర్ అంటే నేను ర్యాము అంటే ఇందులో ఉన్న ర్యాము ఏం మ్యానుఫ్యాక్చర్ది అని నేను తెలుసుకోవడానికి సో ఇక్కడ ఈ కమాండ్ అయితే నేను కాపీ చేసి సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఈ కమాండ్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో చేస్తే ఇక్కడ చూడండి నాకు అంటే నా మ్యానుఫ్యాక్చర్ అనేది శాంసంగ్ అనమాట. ల్యాప్టాప్ ర్యామ్ స్లాట్ డిమ్ ఏ డిమ్ బి అంటే ఇందులో 2 స్లాట్లు ఉన్నాయి ర్యామ్ స్లాట్లు, అందులో ఏ బి. సో నేను ఆల్రెడీ రెండో దాన్ని కూడా అప్గ్రేడ్ చేశాను కదా. సో ఫస్ట్ది అయితే శాంసంగ్, సో రెండోది కూడా నేను అప్గ్రేడ్ చేసింది ఏంటి శాంసంగే. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఏంటి శాంసంగ్ అంటే ఒక 4 GB శాంసంగ్, ఇంకొక 4 GB కూడా శాంసంగే అనమాట. సో పార్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ నెంబరు కాపీ చేసి సో మళ్ళీ నేను ఇక్కడ ఈ పార్ట్ నెంబర్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. సేమ్ కమాండ్ పార్ట్ నెంబర్ అని మార్చితే చాలు. సో పార్ట్ నెంబర్ చూస్తే సో పార్ట్ నెంబర్ చూడండి. సో డిమ్ ఏలో మనకి ఆల్రెడీ ఈ కంపెనీతో పాటు వచ్చింది, డిమ్ బిలో నేను బయట పర్చేజ్ చేసింది. సో డిమ్ ఏ ఏదైతే ఉందో అంటే ర్యామ్ స్లాట్ 1లో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అంటే పార్ట్ నెంబర్ ఉందో సేమ్ పార్ట్ నెంబరు నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి నేను ఆ సేమ్ పార్ట్ నెంబర్ ఉన్న ర్యామ్నే తెప్పించాను. సో సేమ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సేమ్ పార్ట్ నెంబర్ నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసి తెచ్చాను. సో అదేవిధంగా ఇందులో ఉన్న ర్యామ్ స్లాట్ సీరియల్ నెంబర్ చూద్దాం. అలాగే నేను కొన్న ర్యామ్ స్లాట్ సీరియల్ నెంబర్ చూద్దాం. సీరియల్ నెంబర్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి డిమ్ ఏ ర్యామ్ స్లాట్ సీరియల్ నెంబర్ ఇది
డిమ్ బి ర్యామ్ స్లాట్ సీరియల్ నెంబర్. ఇది సీరియల్ నెంబర్ అనేది ఒకే సీరియల్ నెంబర్ ఉండదు, సీరియల్ నెంబర్ అనేది వేరేగా ఉంటుంది. కానీ దీని పార్ట్ నెంబర్ మాత్రం ఒకే పార్ట్ నెంబర్ ఉండాలి, మ్యానుఫ్యాక్చర్ కూడా ఒకే మ్యానుఫ్యాక్చర్ ఉండాలి. సో అలాగే ర్యామ్ తాలూకా కెపాసిటీ, సో ఈ కెపాసిటీ చెక్ చేయడానికి ఇంకొక కమాండ్. సో దీన్ని కూడా మళ్ళీ మనం కెపాసిటీని అయితే చూడండి, కెపాసిటీ సేమ్ ఫస్ట్ దాని అంటే డిమ్ ఏ స్లాట్లో ఎంతైతే కెపాసిటీ ఉందో సెకండ్ది కూడా సేమ్ కెపాసిటీ, సేమ్ మ్యానుఫ్యాక్చర్, సేమ్ పార్ట్ నెంబర్. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ర్యామ్ స్పీడ్, అంటే దీని తాలూకు స్పీడ్ చెక్ చేయాలంటే సేమ్ మళ్ళీ దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇందులో నేను ఏవైతే కమాండ్స్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానో కమాండ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో స్పీడ్ చూస్తే ఇక్కడ చూసారు కదా 3200. దీని తాలూకా మెమొరీ టైప్, సో మెమొరీ టైప్ కూడా చూడండి, నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మెమొరీ టైప్ 00 అని వచ్చింది. సో అదేవిధంగా ఫార్మ్ ఫ్యాక్టర్ అని ఉంది. సో ఫార్మ్ ఫ్యాక్టర్ కాపీ చేశాను. కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తే దీని తాలూకు ఫార్మ్ ఫ్యాక్టర్ చూసారు కదా, ఫార్మ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనకి 12 సేమ్ చూపించింది. అంటే సో మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసేటప్పుడు మీ ల్యాప్టాప్లో వచ్చిన ర్యామ్ తాలూకు మ్యానుఫ్యాక్చరు అలాగే పార్ట్ నెంబర్ ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే మిగతావన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. సో అది చూపించడానికే మీకు ఇదనమాట. సో అలాగే మెమొరీ లిస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఏవైతే కమాండ్స్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానో ఆ కమాండ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. సో టోటల్ దీని తాలూకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అంటే ఇది ర్యామ్ 1, ఈ మెమొరీ లిస్ట్ ఫుల్ అని చెప్తే ఇందులో ర్యామ్ 1, అందులో ర్యామ్ 2, ఇందులో పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, మెమొరీ టైపు, టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో చూపించేది. ఇంకా ఇంకొక కమాండ్ ఉంది. ఈ కమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు నేను ఒక్కొక్క కమాండ్ నేను చూపించాను కదా, సో ఈ కమాండ్ ఒకే కమాండ్లో టోటల్ డీటెయిల్స్ మీకు మళ్ళీ చూపిస్తుంది. సో ఈ విధంగా ఏంటి దీని కెపాసిటీ, అలాగే ఇది మనకి స్లాట్ అంటే ఏ టైప్ అంటే డివైస్ లొకేటరు, ఫార్మ్ ఫ్యాక్టరు, అలాగే మ్యానుఫ్యాక్చరు, అలాగే పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, స్పీడు టోటల్గా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఈ కమాండ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. మీ ల్యాప్టాప్కు ఏ కంపెనీ ఏ మ్యానుఫ్యాక్చర్తో ఏ పార్ట్ నెంబర్తో ర్యామ్ ఉందో అదే పార్ట్ నెంబర్ అదే కంపెనీ తెప్పించుకొని వేసుకుంటే డ్యూయల్ ఛానల్ అయితే మీ ల్యాప్టాప్కి వర్క్ అవుద్ది. సో స్పీడ్ కూడా అవుద్ది అనమాట. ల్యాప్టాప్ స్పీడ్ పెంచడం అంటే విండో 10 ఓఎస్లోకి వెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే దీని ప్రాపర్టీలో అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్లోకి వెళ్ళి మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళి ఇవేవైతే గ్రాఫిక్స్ ఉన్నాయో ఇవి కొంతవరకు ఆపిస్తే మీ ల్యాప్టాప్ అనేది స్పీడ్ అయితే అవుద్ది. అవ్వదని నేను చెప్పను. చాలా వరకు మీ ల్యాప్టాప్ మీ డెస్క్టాప్ విండో 10 ఓఎస్ యూజ్ చేస్తున్న వాళ్ళకు స్పీడ్ అవుద్ది. అలాగే డీఫ్రిగ్మెంటేషను, డిస్క్ క్లీనప్, ఎంఎఫ్ కాన్ఫిగ్ ఇలా చాలా చేస్తుంటే అయితే స్పీడ్ అవుద్ది. కానీ అసలైన స్పీడు అంటే మీ ల్యాప్టాప్ మీ డెస్క్టాప్కి ప్రాపర్గా మీరు కొన్ని కంట 10 రెట్లు స్పీడ్ మీరు చూడాలి అంటే మీరు కరెక్ట్గా మీరు SSDని అలాగే ర్యామ్ని చేంజ్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే డెల్ మ్యానుఫ్యాక్చరో తయారు చేసిన అంటే ఈ ల్యాప్టాప్ తయారు చేసిన కంటే 10 రెట్లు స్పీడు చూడాలంటే వీటిని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.